బాటసారి జీవిత యాత్రలో కాలమెంత విశాలము తెలుసా. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా. ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా. పుట్టగానే తొట్టెలో వేస్తారు, గిట్టగానే పెట్టెలో మూస్తారు. జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటలు తోస్తారు. నమ్మకమైన దేవుడమైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడమైన నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. ఆయన నమ్మిన వారిని ఆయన ఎప్పుడు సిగ్గుపరచడం, మనల్ని ఎప్పుడు తలదించుకొని కూడా. ఆయన ప్రవీణ్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత మన శత్రువులు మనల్ని హేళన చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడుదాకా ఏదో అన్నారు, జరిగింది ఇది అని. కానీ దేవుడు వాళ్ళ తాత్కాలికంగా పరిస్థితులు ప్రతికూలంగా కనిపించేటట్టు చేసిన స్వార్థ ప్రకటనకు వెళ్ళి అవమానాలు పొందుతున్న సేవకులు సేవకులు అంటారు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్వార్థ ప్రకటనకు ఆటంకాలు జరుగుతున్నాయి, బైబిల్ చించివేయబడుతున్నాయి, మందిరాలు పోల్చబడుతున్నాయి, ప్రశ్నిస్తున్న వారి గొంతులు నొక్కివేయబడుతున్నాయి. ప్రభువును కలుగజేసుకుని ఆయన మరణం నిశ్చితమే. ఆయన మరణం ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో జరిగింది. ఆయన మరణం తర్వాత ఆయన స్వరం జీవించిన దానికంటే ఎక్కువ వినపడుతుంది. అన్యులకు కూడా ఆయన భావజాలం చేరుతూ ఉంది ఈ రోజున. కానీ దైవజనుల మీద నిందలు వేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు నిరోధించున్నాయి. ప్రతి ఆయుధము ప్రతి ఆలోచన నిర్వీర్యమైపోను గాక. నీ సేవకుడు కడిగిన ముత్యం వల్ల బయటికి వచ్చిన గాక. ఏ సేవకునికి అలాంటి పరిస్థితులు ఎదురవకూడదు గాక. నీ బిడ్డలకు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నావా, చర్యలు తీసుకున్న ప్రభుత్వాలు చేయబడుతున్న చట్టాలు నిర్వీర్యమైపోను గాక. అలాగే గాడ్స్ వే మిషన్ సేవకులు మల్లికార్జున గారిని కూడా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. చివరిగా మన మధ్యలో
గాడ్స్ వే మిషన్ మల్లికార్జున గారు వచ్చి మాకు దయచేసి అందరూ చప్పట్లు కొట్టి మరి భారముగా ధైర్యంగా భారతదేశం అంతా కూడా ధైర్యంగా భయపడగా సేవ చేసినటువంటి వ్యక్తి మల్లికార్జున గారు. ఆయన మాటల్లో మనము రెండు ప్రైజ్ ది లార్డ్. సమస్త మహిమ ఘనత ప్రభావంలో మన దేవాది దేవుడైన యేసయ్యకే చెల్లును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి గట్స్ ఉన్న ఇద్దరు దైవజనులకు కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. మీకు ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. ఒక 2-3 నిమిషాలు దయచేసి వినండి. మన దేశంలో అన్ని రంగాలుగా ప్రభుత్వాలు పాడైపోయాయి, కానీ ఒక్క న్యాయ వ్యవస్థ మీద మాత్రం కొంచెం నమ్మకం ఉంది. అదేంటంటే లాస్ట్ వీక్ సుప్రీంకోర్టులో 2 కేసులు జరిగాయి. ఒకటి తమిళనాడుకి సంబంధించిన స్టాలిన్ గారిది ఏంటంటే ఆయన ఏ బిల్లు శాసనసభలో పాస్ చేసుకున్నా, శాసన మండలిలో పాస్ చేసుకున్నా, ఆ తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళేసరికల్లా దాన్ని బ్రేక్ చేస్తున్నాడు. ఆయన ఒక ప్రార్థన టీంను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రార్థనతో ఏదైనా సాధ్యమని. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ప్రధాన న్యాయమూర్తి గారు, ఎందుకు నువ్వు గవర్నర్గా నువ్వు తమిళనాడు రాష్ట్రానికి ఎందుకు వెళ్ళావు? ప్రభుత్వానికి అండగా ఉండడానికి, వాళ్ళకి సహకరించడానికే కదా, నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? నీకు రైట్ ఎక్కడిది అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆ 10 బిల్లులు పాస్ చేశాడు. రెండో విషయం, ముస్లిమ్స్కి సంబంధించిన ఆ వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ అన్ని కూడా పోతున్నాయని అది ఇది ఈ మధ్య ప్రచారాలు జరిగాయి. వాస్తవమే, గవర్నమెంట్ దాన్ని తినాలని చూస్తుంది. ఎవరు మాట్లాడకుండానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక మతానికి సంబంధించిన ల్యాండ్లో ఇంకొక మతానికి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి ఎలా పెడతారు మీరు? అదే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూములు ఉన్నాయి, ఆ స్థలంలో మీరు వేరే మతస్థులు పెడతారా? ఎవరైనా ఉంటే నాకు నిరూపించండి, 2 వారాల్లో మీరు నాకు రిప్లై ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది, వివరణ ఇవ్వండి అని. ఈ విషయం మీకు తెలుసా? అయితే సుప్రీంకోర్టులో ప్రవీణ్ అన్న వాదించాలనుకున్న కేసు డైరీ నెంబర్ 3197, కేసు నెంబర్ 63. ఆ కేసు మీద ఈయన కూడా రెస్పాండ్ అయ్యాడు, నేను కూడా వాదించాలి అని. అది మొన్న 16వ తేదీన జరిగింది. కానీ ఈ నెల 30వ తేదీకి మళ్ళీ వాయిదా పడింది. ఈ 30వ తేదీకి ఏమైనా క్రైస్తవుల తరపున మాట్లాడటానికి ప్రధాన న్యాయమూర్తి గారి మనసు మార్చేలాగా మీరంతా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనసు మారుతుంది. ఈ విషయం నమ్మిన వాళ్ళు ఒకసారి ఆమెనని చెప్పండి. ఆమె పాపం వీళ్ళిద్దరూ ఒక చిన్న మాట ఏమనుకోబాకండి, వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ రక్తం మరిగిపోతుంది. నాకు కూడా మరుగుతుంది, కానీ నేను కొంచెం నల్లగా ఉంటాను కాబట్టి నా రక్తం నా మొహంలో కనిపించట్లా. అంతగా మరిగిపోతుంది. దేనికి అంటే మిమ్మల్ని అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి, మనమంతా ఒక మాట మీద ఉండాలి, మనం కూడా అన్ని రంగాల్లో ఉండాలి అని వాళ్ళ తాపత్రయం. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరికి నేను కొన్ని నిజాలు చూపించబోతున్నాను. ఏంటంటే మీరిద్దరు బాగా చూడండి కన్నా, నేను యేసు ప్రభు దేవుడు నేను నమ్ముతాను అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. చాలా మంది ఎత్తారు. మిమ్మల్ని అందరిని చూసే వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. మనకి వాక్యమే దేవుడు, నేను ఈ వాక్యాన్ని పూర్తిగా చదివాను అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. సగం చేతులకు పైనే కూర్చున్నాయన్న, చూడండి మీరు ఒకసారి. వాక్యం చెప్తుంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడి అని చెప్తుంది. నేను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తున్నాను అని ఎంతమంది చేతులు ఎత్తారండి? ఒకసారి ఎత్తండి, చూడండి అన్న. అది క్రైస్తవ్యం. ప్రవీణ్ పగడాల గారు సువార్త చేస్తూ మరణించారు కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి అనేక జనములను శిష్యులుగా చేయండి అని ఉంది. మీలో ఏ పాస్టర్ శిష్యుడిగా తయారు చేశారో సార్ చేతులు ఎత్తండి. వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. బైబుల్నే చదువుకోకపోతే ఇంతవరకు రాబోయే కాలంలో బైబుల్నే ఉంచరు. మనమంతా క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ఇలాగే మాట్లాడతాను నేను ఒక అన్యుణ్ణి 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి గుండు చేసుకున్నాను. నేను ఒక భయంకరమైన తాగుబోతుని. ఇంకొకటి నేను చెప్పలేను, లైవ్ వెళ్తుంది.
అంత భయంకరమైన వ్యక్తిని, నా బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది, 3 కోట్ల రూపాయల లాస్, సూసైడ్ దాకా వెళ్ళాను. ఆ టైంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. చేస్తే దేవుని పని చేయాలి, ఇంకేమీ చేయకూడదని మన భారతదేశంలో ఉండే ప్రతి రాష్ట్రము, ప్రతి కేంద్ర పాలితము మొత్తం కూడా నాకున్న కారులోనే తిరుగుతూ సువార్త చేస్తూ ప్రకటించాను. ఇప్పటి వరకు ఒక అండమాను, లక్షద్వీప్ తప్ప ప్రకాశం జిల్లాలో ఉండే ప్రతి విలేజ్ అండ్ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో 9 మండలాలు అయిపోయాయి. ఇప్పటి వరకు 2350 గ్రామాల్లో నేను సువార్త ప్రకటించాను. నా నోటితోటి యేసుక్రీస్తు అంటే అసహించుకున్న వ్యక్తిని 1,35,000 మందికి నా నోటితోటి యేసు ప్రభు దేవుడు అని చెప్పాను. మరి మీరంతా పుట్టుకతో క్రైస్తవులు కదా, మీరు తాగుబోతులు కాదు, తిరుగుబోతులు కాదు, ఇంకో పెద్దది కూడా కాదు. మరి మీరు ఎందుకు సువార్తను ప్రకటించలేకపోతున్నారు? మీలాంటి క్రైస్తవులు ఉండటం వల్లనే నిజమైన దేవునికి అవమానం. దయచేసి మీరంతా ఇప్పటికైనా మారండి. పగలన్నంత వరకే మనం ఆయన పని చేయాలి. చీకటి రాబోతుంది. ఆల్రెడీ మన ముందు ఒక చీకటి కలిగింది ఒక రోజున. అలాంటి చీకటి దినాలు ఇంకా ఎన్నో రాబోతున్నాయి. మనం కనీసం బైబిల్ని చదవకపోతే ఎలా వేరే వాళ్ళకి సువార్తను చెప్తారు? ఎలా సహోదరులు ఐక్యత కలిగి ఉంటారు? దయచేసి మీరంతా మారండి. అనేక మందిని మంచి మార్గంలో నిలబెట్టండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. కడప క్రైస్తవులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్యా అన్న వాయిస్ కొంచెం పెంచండి. నిన్ను చూడాలని నిన్ను చేరాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని పలకరించాలని ఆశ లోకమాలను ప్రకృతి
మారింది నీవు మారలేడు శాశ్వతమైన రక్షణను నిలిపినావు శాశ్వతమైన రక్షణను ఎవరు సమీపించి నిర్దేశిస్తాం వేదాంతంతో పరిమాణంతో గుడ్డలతో అనుజు గానంతో కరామతో సేవలతో పరిశుద్ధించబడుతుంది వర్తమానంలో భవిష్యత్ కాలంలో స్వాధీనం ఉంచుకోండి భూలోకంలో పరలోకంలో పాతాళంలో అధికారం కలిగి ఉన్నవై సకల చరాచర సృష్టికర్తవై జన్మ మరణాలకు అధిపతివై ఆయుష్కాలను స్వాధీనం ఉంచుకున్న జీవాధిపతిని బోధనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టిలో ఎంతో విలువైనది. ఆయన ప్రవీణ్ పగడాలన్నా ఈరోజు భౌతికంగా మా మధ్య లేరు, కానీ ఆయన విడిచిపెట్టి వెళ్ళిన ఆ రక్తం, ఆయన విడిచిపెట్టి వెళ్ళిన ఆ దేహం యావత్ క్రైస్తవ సమాజాన్ని ఒక్క తాటి మీదకి తీసుకొని వచ్చిన ఆయన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాట్లాడుతున్నప్పుడు శక్తిని బలంలో జ్ఞానం దయచేయండి. యేసునామములో ప్రార్థన చదువుతున్నాను తండ్రి. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. భారతదేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు. ఈ దేశంలో హిందూ మతానికి ఎలాంటి గౌరవం ఉంటుందో క్రైస్తవ మతానికి, ముస్లిం మతానికి, బౌద్ధ మతానికి, జైన మతానికి, సిక్కు మతానికి, అన్ని మతాలకు అదే ప్రాధాన్యత ఉంటుంది. భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా మనకు మత స్వేచ్ఛ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి 18 సంవత్సరాల వయసు మీరిన ప్రతి ఒక్కరూ తనకు నచ్చినటువంటి దేవుడిని నమ్ముకోవచ్చు, తను నమ్ముకున్నటువంటి దేవుని గురించిన మతాన్ని నిర్భయంగా ప్రకటించుకోవచ్చు. దానికి వాక్ స్వాతంత్రత హక్కు ఉంది, భావ ప్రకటన స్వాతంత్రత హక్కు ఉంది. కానీ ఇవాళ భారతదేశంలో ఏం జరుగుతుంది? ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ మీ అందరికీ బాగా తెలుసు. సుమారు ఇప్పటికి మల్లికార్జున రావునికి బాగా ఐడియా ఉంటుంది, ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఘనమైనటువంటి పరిశీలన జరిగిస్తున్నటువంటి వ్యక్తి ఆయన మా మధ్యలో ఉన్నారు. సుమారు 1000 మంది పాస్టర్స్ జైల్లో ఉన్నారు ఉత్తరప్రదేశ్ లో, మన పక్కన ఉన్న యూపీలో 1000 మంది పాస్టర్స్. ఏం కేసులు పెట్టారో తెలుసా? గ్యాంగ్స్టర్స్ మీద పెట్టారే కేసులు. దావూద్ ఇబ్రహీం సినిమాలో చూపిస్తుంటారే డాన్, మాఫియా డాన్ అనుకుంటారు, అలాంటి వారి మీద పెట్టే కేసులు పెట్టి 1000 మంది పాస్టర్స్ జైల్లోకి పంపించారు. ఆ 1000 మంది పాస్టర్స్ కి బెయిల్ ఇచ్చేవాడు లేదు, వాళ్ళని జైలు దగ్గరికి వెళ్ళి కలిసేవాడు లేడు, వాళ్ళని బయటకు వచ్చే దిక్కు లేదు. ఆ జైల్లో అలాగే మగ్గి, ఒకవేళ అది నిజమే అని నిరూపించబడితే మొన్నటి వరకు 20 సంవత్సరాల శిక్ష, ఇప్పుడు దాన్ని మరణ శిక్షగా మార్చారు. 1000 మంది పాస్టర్ల తలలు ఉరితాడుకు వేలాడిపోతున్నాయి.
మాకు బస్సులు పగలబడ్డం రాదండి, మాకు రాళ్ళు ఇస్తడం రాదు, పెట్రోల్ బంకులు తగలబెట్టడం రాదు, మనుషులు చంపడం రాదు, కత్తులు పెట్టి పడడం రాదు, ఎన్ని పోట్లు పడడం రాదు, జెండాలు మార్చడం రాదు. మాకు తెలిసింది ఒకటే, యూనిటీగా ఒక్కసారి నిలబడ్డామో ఎవరినైనా నేరం నాకించుకుంటాం. మహాకూటమే కాదు, మీరు 2 పార్టీలు కూడా రాలా. బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఇప్పటికి జరిగిన నష్టం చాలు, ఇంకో ప్రవీణ్ పగడాల సంఘంలో చనిపోవడానికి వీలు లేదు. క్రైస్తవ సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. యవనస్తులు మాత్రం మనల్ని కాపాడుకోవడం కోసం నెహెమ్యాకి ఇచ్చినట్టుగా నాయకత్వానికి అప్పచెప్పండి. రాబోయే రోజుల్లో మనల్ని ఎలా వాళ్ళు ఇబ్బంది పెడతారో మనం కూడా చూస్తాం. మనకి ఎవరు రాడు, దేవుడే మనకి తోడు. ఆయన తోడుతో నాయకులు తయారు చేసుకొని ముందుకు వెళ్ళాలి. మల్లికార్జున ఒక రోజు ఒక పెట్టులో మాట్లాడుతున్నాడు. ఆయన రాష్ట్రం మొత్తం తిరుగుతారు. అన్న నీ కాళ్ళకి దండం, ఏది ధైర్యం అన్నది అనిపిస్తుంది. మాట్లాడుతుంటే ఆడవాళ్ళు వచ్చారు, గొడవకి ఆడవాళ్ళు గొడవకి వచ్చారు. మనోళ్ళు ఉంటే అదేందో వాడు ఒక్కడే వస్తాడు, మనం 100 మంది ఉంటాం, ఎంత తిరిగి వెళ్ళిపోతా ఉంటాం. మనం పిల్లలమా పావులాగా ప్రభు సేవ చేద్దాం, పావులాగా మనల్ని మనం కాపాడుకుందాం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? పుట్టగానే తొట్టెలో వేస్తారు, గిట్టగానే పెట్టెలో మూస్తారు. జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటలు తోస్తారు. పుట్టగానే తొట్టెలో వేస్తారు, గిట్టగానే పెట్టెలో మూస్తారు. జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటలు తోస్తారు. బ్రతుకు మూల్యమింతే, మనిషికి ఉన్న విలువంతే. బ్రతుకు మూల్యమింతే, మనిషికి ఉన్న విలువంతే. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా,
యాత్రికుడా బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు, ఏడిపిస్తూ సమాధికి పోతావు. కూడబెట్టినవి మోసుకుపోలేవు, ఆశించినవేవి నీ వెంటారావు. ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు, ఏడిపిస్తూ సమాధికి పోతావు. కూడబెట్టినవి మోసుకుపోలేవు, ఆశించినవేవి నీ వెంటారావు. జీవిత సారము ఇంతే, మనిషి బ్రతుకు భావము అంతే. జీవిత సారము ఇంతే, మనిషి బ్రతుకు భావము అంతే. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? మరణము ఒక నిద్ర యేసునందు, అంతము అది కాదు క్రీస్తునందు. మృతులు లేచుట స్థిరము యేసునందు, నిత్య జీవము వరము క్రీస్తునందు. మరణము ఒక నిద్ర యేసునందు, అంతము అది కాదు క్రీస్తునందు. మృతులు లేచుట స్థిరము యేసునందు, నిత్య జీవము వరము క్రీస్తునందు. నేడే రక్షణ సమయము, ఇక ఆలసించిన నరకము. నేడే రక్షణ సమయము, ఇక ఆలసించిన నరకము. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలము తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె
గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది. నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? నీవు లేకుంటేనే బ్రతుకలేను యేసయ్యా, నీవు కాదంటే జీవించలేను యేసయ్యా. నీవు లేకుంటేనే బ్రతుకలేను యేసయ్యా, నీవు కాదంటే జీవించలేను యేసయ్యా. నన్ను చేపట్టి చేరదీయుమా యేసయ్యా, నన్ను కౌగిలించి గుండెకు హత్తుకో యేసయ్యా. నన్ను చేపట్టి చేరదీయుమా యేసయ్యా, నన్ను కౌగిలించి గుండెకు హత్తుకో యేసయ్యా. నా భయము తీసి ఎండగా నుండుమో యేసయ్యా, నా బాధలు తీసి కృపలో భద్రపరుచుము యేసయ్యా. నీవు లేకుంటేనే బ్రతుకలేను యేసయ్యా, నీవు కాదంటే జీవించలేను యేసయ్యా. నేను నమ్మిన వారంతా విడిచి వెళ్ళినా, నన్ను వేధించు వారంతా చుట్టూ చేరినా. నేను నమ్మిన వారంతా విడిచి వెళ్ళినా, నన్ను వేధించు వారంతా చుట్టూ చేరినా. భారము ఘోరమైనను వేదన తీరనిదైనను, భారము ఘోరమైనను వేదన తీరనిదైనను, నన్ను విడవకుండా చెంతనుంటే చాలు యేసయ్యా. నాకు దూరము కాక పక్కన ఉంటే అంతే చాలయ్యా, నాకు దూరము కాక పక్కన ఉంటే అంతే చాలయ్యా. నీవు లేకుంటేనే బ్రతుకలేను యేసయ్యా, నీవు కాదంటే జీవించలేను యేసయ్యా. నన్ను కష్టాలు కన్నీరు ప్రళయమై ముంచిన, నేను కలిగి ఉన్న సొమ్ము సొత్తు అంతరించిన. నన్ను కష్టాలు కన్నీరు ప్రళయమై ముంచిన, నేను కలిగి ఉన్న సొమ్ము సొత్తు అంతరించిన. బ్రతుకు సొమ్మసిల్లిన, ప్రాణము తల్లడిల్లిన, బ్రతుకు సొమ్మసిల్లిన, ప్రాణము తల్లడిల్లిన. నీ రెక్కల కింద నన్ను కాచిన చాలు యేసయ్యా, నీ చల్లని చూపు నాపై ఉంటే అంతే చాలయ్యా, నీ చల్లని చూపు నాపై ఉంటే అంతే చాలయ్యా. నీవు లేకుంటేనే బ్రతుకలేను యేసయ్యా, నీవు కాదంటే జీవించలేను యేసయ్యా. నీవు
నీవు లేకుంటే నే బ్రతుకలేను యేసయ్యా, నీవు కాదంటే జీవించలేను యేసయ్యా. నన్ను చేపట్టి చేరదీయుము యేసయ్యా, నన్ను కౌగిలించి గుండెకు హత్తుకో యేసయ్యా. నన్ను చేపట్టి చేరదీయుము యేసయ్యా, నన్ను కౌగిలించి గుండెకు హత్తుకో యేసయ్యా. నా భయము తీసి ఎండగా నుండుమో యేసయ్యా, నా బాధలు తీసి కృపలో భద్రపరుచుము యేసయ్యా. నీవు లేకుంటే నే బ్రతుకలేను యేసయ్యా, నీవు కాదంటే జీవించలేను యేసయ్యా. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. నడవనీయుము దేవా నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము.
విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము.